సార్ ప్రజలు రాష్ట్ర ప్రజలు 151 సీట్లు ఇచ్చారు మీకు. 151 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోవడానికి కారణం ఏంటంటారు? అంత ఘోరమైన ఓటమి ప్రధాన కారణం ఏంటి? ఇప్పటికైనా పార్టీలో ఏమన్నా చర్చ జరిగింది దీని మీద? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు కదా, ఎక్కడ ఏం జరిగిందో సాక్ష్యాలు లేక మాట్లాడలేకపోతున్నాం అని అన్నాడు కదా. ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ ఈ దేశంలో ఎలక్షన్ టైంలో ఏం జరిగిందో కొన్ని సాక్ష్యాధారాలతోటి ముందుకు వచ్చాడు కదా. వచ్చారు ఓటు చోరీ అని చెప్పి. నేను అనలేదు, నువ్వు అనేస్తున్నావు అన్నమాట. ఆయన ప్రెస్ మీట్ లో పెట్టాడు మీడియాలో. ఎవరు? రాహుల్ గాంధీ గారు పెట్టి రాహుల్ గాంధీ గణాంకాలు చూపించారు, ఏ స్టేట్ లో ఎక్కడ ఓట్లు ఏదైంది అనేది మీడియాలో లైవ్ లో చూపించారు. ఏమన్నాడు ఆయన? ఓటు చోరీ అని చెప్పి పేరు పెట్టారు. చోరీ అంటే ఏంటి? చోరీ అంటే విద్యావంతులు మీరు చెప్పాలి దాని అర్థం. కాదు కదా, నేను అడుగుతున్నా. ఓటు చోరీ అంటే దొంగలించబడిందా? దొంగ ఎవడు ఇక్కడ? కూటమే? మోడీయా? అమిత్ షానా? లేకపోతే కూటమిలో ఉన్న పెద్దల? ఎలక్షన్ కమిషనా? ఏది? ఈరోజు ఓటు అధికార్ బీహార్లో ఒక యాత్ర చేస్తున్నాడు. యాత్రకు వచ్చిన స్పందన చూసారా? ఓటు అధికార్ ఎందుకు దాని సమాధానం చెప్పలేకపోయారు? 65 లక్షల ఓట్లని ఒక రాష్ట్రంలో తీసేశారండి. ఆధార్ కార్డు ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. ఒక కార్డుని ఈరోజు మనం వాడతాం. ఆధార్ కార్డు అనేదాన్ని లేకుండా మిగతా అది ఉందా ఇది ఉందా అని అడిగి 65 లక్షల ఓట్లు తీసేశారు. వాటిని సుప్రీంకోర్టు పట్టుకొని కర్ర పట్టుకొని మొట్టికాయలు వేస్తే ఇప్పుడు పెడుతున్నారు. ఇదే ఏపీలో జరిగిందంటే 2019లో వైసీపీ ఎలా గెలిచిందా అంటారు? నేను మీ దగ్గరికి వస్తున్నా. మీరు అడిగారు కదా, మీరు 151 నుంచి 11కి ఎందుకు పడిపోయారంటే ఇలాంటివి జరిగినప్పుడు అదే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అడుగుతారు, దీనికి వ్యతిరేకంగా మీరు ఎందుకు పోరాటం లేదని. అవునా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అదే చెప్తున్నాం. మాకు ఆధారాలు దొరకట్లేదని చెప్పాం. ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. రేపు ఎలక్షన్స్ ఈవీఎంలతో పెట్టాలన్నా దేశవ్యాప్తంగా, ఈవీఎంలు లేకుండా బ్యాలెట్ పేపర్తో పెట్టాలి దశలోకి ప్రజలు వెళ్ళిపోయిన తర్వాత, సమస్య ఇంటలెక్చువల్స్ వెళ్ళిపోయిన తర్వాత, ప్రజాస్వామిక వాదులు వెళ్ళిపోయిన తర్వాత, దొంగెవడో దొరెవడో లేదా నిజంగా ప్రజల కోసం సేవ చేయడానికి వచ్చినోడు ఎవడో సేవ చేయకుండా ఈ దేశం మొత్తాన్ని కూడా మాయ మాటలతోటి మంత్రాల్లాగా చెప్పి ఈ దేశంలో సమస్యలుంటో చూడకుండా ప్రపంచ దేశాల్లో 72 దేశాలు తిరిగేటువంటి ప్రధానమంత్రులు మనకు వచ్చిన తర్వాత మణిపూర్ తగలబడతా ఉంటే పక్కనున్న మణిపూర్కి ఢిల్లీకి గంట ప్రయాణం పోలేకపోయాం. 4 సంవత్సరాల నుంచి అక్కడ తగలబడతా ఉంది. కానీ మనం జిన్పింగ్తో మాట్లాడతాం, పుతిన్తో మాట్లాడతాం, నార్త్ కొరియా అధ్యక్షుడితో తప్ప, నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్తో తప్ప అందరితో మాట్లాడతాం మనం. సో ఏమవుతుంది ఇప్పుడు? నీ దేశంలో ఉన్న ఒక రాష్ట్రంలో సమస్య అంటే మాట్లాడలేనటువంటి ప్రధానమంత్రులు మనకు వచ్చేసారు. వాళ్ళకి సపోర్ట్ చేసే కూటమే మనకు వచ్చింది. ఎందుకో పాపం పోరాటంలో ఉండే నితిన్ ఎందుకు వెనకబడ్డాడో, ఎందుకు కలిసిపోయాడు వయసు మీద ఏమన్నదా, లేకపోతే 19లో వ్యతిరేకించినటువంటి బ్లాక్ షర్ట్ మూమెంట్ 19లో నువ్వెక్కడ, నీ డిగ్రీ ఎక్కడ, వాడెక్కడ, ఈడెక్కడ, ఎందుకు మళ్ళీ ఇదైపోయింది? వీటన్నిటికి సమాధానాలు 2024లో పొరపాటున గెలిచినంత మాత్రాన, పొరపాటున అంటే ఎలా? చోర్ అనేది ఒకటి బయటకు వస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తుందేమో, ఖచ్చితంగా తీసుకొస్తారు ఎవడో ఒకటి. మేము ఆంధ్రప్రదేశ్ ఇదే విషయాన్ని ప్రస్తావన చేస్తే అధికార పార్టీ ఏమంటుందంటే 2019లో కూడా వైసీపీ ఇదే పరిస్థితి వచ్చిందా అంటే, మీరు గెలిస్తే ప్రజలు ఓట్లు వేసారు, మేము గెలిస్తే ఎలా అని చెప్పి అంటారు. దానికేం చెప్తారు? ఏమో అయితే అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు అంటే, అప్పుడు ఉన్నటువంటి సార్ దొంగ కూడా నిరంతరంగా, ఈవీఎం కూడా నిరంతరంగా దొంగతనం చెప్పెట్టుకుని ఉండదు. అది ఎప్పుడు పెడతారంటే వాళ్ళకి అనుకూలంగా లేనప్పుడు పెడతారు. ప్రజా ఉద్యమాలు, ప్రజాస్వామ్యము, ఓటర్సు, ప్రజలు వాళ్ళకి అనుకూలం లేనటువంటి ప్రాంతాల్లో దాన్ని వాడతారు. 2019-24 జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు నీరాజనాలు పట్టినటువంటి ఒక వేవ్ కనపడింది. ఆ వేవ్లో నువ్వు మా ఈవీఎంను మార్చుకోవాల్సిన అవసరం లేదు అసలు నన్ను అడిగితే. ఒకవేళ మిగతా చోట్ల ఏదైనా మార్చుకున్నారేమో కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ టైంలో అది అవసరం లేదు. మొన్న 2024కి దేశంతో పాటు ఏడు కూడా అవసరం అయిందేమో. ఐఎమ్ సారీ, నేను ఎందుకు లోపలికి వెళ్తున్నాను. మీరు చాలా వాస్తవాలు మాట్లాడాలి. మీరు ఏదో లాగుతున్నారు, వాస్తవాలు చెప్పాలి కదా. ఏమి నాన్నగారు, ఎక్కడో ఏదో జరుగుతూ ఉంది. కానీ ఏదేమైనా సరే వీటన్నిటినీ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా మనం క్రిస్టల్ క్లియర్గా ఉండాల్సినటువంటి ప్రజాస్వామ్యాన్ని, ఇందాకే గవాయ్ గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేపాల్ ఘటన చూసిన తర్వాత నేపాల్లో ఒక 6 రోజుల ఉద్యమం ప్రభుత్వాన్ని మార్చేటి పెట్టి రాజ్యాంగాన్ని తిరిగి రాయాలనే ప్రజలు కోరుకోవటం. అదేవిధంగా బంగ్లాదేశ్, శ్రీలంక, నిన్న జరిగినటువంటి ఫ్రాన్స్లో ఒక ఉద్యమం, ప్రపంచవ్యాప్తంగా అనేకమైన మూమెంట్స్ వస్తున్న నేపథ్యంలో గవాయ్, ది హానరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, బీయింగ్ ఏ దళిత్, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సెల్యూట్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం ఎంత దృఢంగా పనిచేస్తుందో
చూసి ప్రపంచ దేశ రాజ్యాంగాన్ని ఒకసారి చూసి నేర్చుకోండి అని అన్నట్టుగా చెప్పాడు. సో దాని వాల్యూస్ని తీసేయడం కోసం మీరు ఎలక్షన్ కమిషన్ని ఒక దొంగగా నిలబెడుతున్నారు. ఐఎమ్ సారీ, మీరు పరిపాలించండి, కానీ నాట్ త్రూ వయా మీడియా కాదు, స్ట్రైట్ లైన్లో ప్రయాణించండి. ఇదేం తిరుపతి కొండండి 100 వంకరలు తిరిగి పోవడానికి దిగడానికి. ఎలక్షన్ కమిషన్ ఇక్కడ, పార్లమెంట్ ఇక్కడ, సుప్రీంకోర్టు ఇక్కడ, మొత్తం ఒకే చోట హబ్బగా ఉన్నటువంటి ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ మీరు దొంగగా నిలబెట్టి మా ఓట్లన్నీ చోరీ చేయబడ్డాయి, మా ఓట్లు దొంగలించినటువంటి ఎలక్షన్ కమిషన్ ఈరోజు బీహార్లో 65 లక్షల ఓట్లు తీసేసి ఎన్నికలు పోబోతా ఉంది బీజేపీని, దాని ఎన్డీఏ కూటమిని గెలిపించడం కోసం అని రాహుల్ గాంధీ మిగతా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ తోటి ఎలక్షన్ కమిషన్ చేతులు ముడుచుకొని కూర్చొని ఈరోజు సమాధానం చెప్పాలని దశలో గెలిపి. అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ బయటకు వస్తుంటారు ఆధారాలతో ఏమన్నా? ఇలాంటి వాళ్ళు జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు, మేధావులు బయటకు వస్తే ఆటోమేటిక్గా రావచ్చు. పార్టీలు కొన్నిసార్లు మాకున్న లిమిటేషన్స్లో మేము మాట్లాడలేకపోవచ్చు. ఎస్, ఈరోజు మా పరిస్థితి కూడా అదే. కానీ మీలాంటి వాళ్ళు ఆగుతారా? ఈ ప్రిపేర్ ఏ మూమెంట్ అయితే సీనియర్ జర్నలిస్టులు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని చదవండి. మీరు తప్పకుండా కంపారిటివ్ స్టేట్మెంట్ ఇవ్వండి. ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగ విలువలను కాపాడటం కోసం మీలాంటి వాళ్ళు ముందుకు రండి. ఎంతకాడికి ఆ పార్టీ ఏం మాట్లాడితే మా మీద రాళ్ళేసే మార్గాలు మీరు కూడా ఎంచుకోవాలి. చెప్తున్నాను, ఎవ్రీ సిటిజన్ హెస్ గాట్ ఎ రెస్పాన్సిబిలిటీ నౌ టు సేవ్ ది డెమోక్రసీ. మనం ఈరోజు నాయకత్వం వస్తుంది మన కోసం కాదు, రాబోయే తరాల కోసం. ఇప్పుడున్న నాయకత్వం భారతదేశంలో కానీ మొత్తం అది ఏ రాజకీయ పార్టీ అనుకోండి, ఇప్పుడు ప్రజెంట్ టోటల్ నాయకత్వం వస్తుంది వాడు తినడం కోసం కాదు, వాడు బతకడం కోసం కాదు, వాడి కోసం కాదు, రాబోయే తరాల కోసం. అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది. సో ఇంత పెద్ద రాజ్యాంగాన్ని తన జీవితకాలం మొత్తం చదివి 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 క్రిస్టల్ క్లియర్గా రాసి పెట్టి ఇచ్చేస్తే రాసిన దాన్ని చదువుకొని అర్థం చేసుకోలేక మనం ఇష్టం వచ్చినట్టు పోతున్నాం.